ఈ పాకిస్తానోడు దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలు, ఆ స్థావరాల మీదకి మనం యాక్యురేట్‌గా కొట్టగలిగాం. ప్రెసిషన్ స్ట్రైక్ అంటారు. అంటే ఖచ్చితంగా నిర్దేశిత లక్ష్యం మీదనే కొట్టి ధ్వంసం చేయగలిగాం. ఎలాగా? లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అందులో ఉన్నటువంటి పక్కా డేటాతో కొట్టాం. అది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి పక్కా ఫీడ్‌బ్యాక్. కాబట్టి మన సైన్యం కొట్టగలిగింది. ఆ విషయాన్ని అధికారికంగా కూడా చెప్పారు. అదే సందర్భంలో పాకిస్తాన్ అట్లాంటిది మన దగ్గర లేదు, చేయలేకపోయింది. కానీ పాకిస్తాన్ ఒక ప్రయత్నం చేసింది. జ్యోతి మల్హోత్రా ద్వారాను, ఇప్పుడు తాజాగా పట్టుబడ్డటువంటి కొంతమంది యూట్యూబర్లు, డిజిటల్ టీము, వీళ్ళకి చిన్నపాటి అమౌంట్ కూడా పెద్ద కాంట్రాక్ట్ కిందనే లెక్క. పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళని ఎట్ట వాడారు? వీళ్ళతో స్నేహం పెంచుకుంటూ, వీళ్ళతో 4-5 సార్లు మాట్లాడి, ఆ వీడియోకి ఎంత, ఈ వీడియోకి ఎంత అని డబ్బులేసి, ఆ తర్వాత నాకు ఆ సైనిక స్థావరం దగ్గరికి వెళితే అది ఇస్తే నీకు ₹1,00,000 ఇట్లాగా బిగిన్ చేశారనమాట. అంటే నువ్వు సైనిక స్థావరం గురించి అది ఎంత గొప్పదో అనే చెప్పు, అలా చెబుతూ ఆ సైనిక స్థావరం మొత్తాన్ని చూపించు. అంటే అప్పుడు వీళ్ళు దానికి అనుగుణంగా ఎట్లాకి అటాక్ చేయాలన్నది ప్లాన్ చేస్తారు. అంటే ఇంటెలిజెన్స్ ద్వారా సాధ్యం కానిది ఐఎస్ఐ, యూట్యూబ్లు, ఈ డిజిటల్ బ్యాచ్ వీళ్ళకి ఏంటంటే జర్నలిస్టులు కాదు. చాలామంది జర్నలిస్టులు ఈ రంగంలోకి వచ్చిన వాళ్ళు 1% ఉంటారేమో. 99% మంది సెలబ్రిటీ ఇమేజ్ సరదాగా వచ్చేసి సెలబ్రిటీలు అయిన వాళ్ళు. దాంతో వాళ్ళకి తెలియదు ఇట్లా ఏది దేశభక్తి, ఏంటి విలువ, ఏంటి చట్టము, ఏంటి లెక్క అన్నట్టు. అట్లాంటి వాళ్ళని వీళ్ళు వాడుకుంటున్నారు.